హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చాడ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చరికి సెప్టెంబర్ 20, 2024 అనగా శుక్రవారం. శుక్రవారం అయితే మన మిర్చాడికి మిర్చి దిగుమతి బస్తాలు 12,000 వచ్చానండి. 12,000 బస్తాలు వచ్చాను బయట ఊర్ల నుంచి ఎక్కడి నుండి అయినా కానీ. అలాగే మన యార్డ్కి శాంపిల్స్ పెట్టి దాదాపుగా 30-40 పెట్టి ఉంటారు. ఎందుకంటే ఈ నిన్న మొన్న బాగా ఎక్కువ పెట్టున్నారు కదా. ఈరోజు కొంచెం శుక్రవారం సులువుగా ఉండిద్దని చెప్పి తక్కువగా పెట్టున్నారు శాంపిల్స్. అలాగే ఈరోజు మార్కెట్ విషయానికి వచ్చేసరికి బెస్ట్ రకాలు డీలక్స్ రకాలు తప్పితే మీడియాలు మీడియం బెస్ట్లు పాతవి బిఎఫ్లు పెద్దగా అడగట్లా సేల్స్ లేదు. ఒకవేళ ఒక లాట్ ఉంది అడగదాంలే కొందాం మనం, ఒకవేళ ఆయన అన్నా వీళ్ళు ఇవ్వట్లా ఆ రేటుకి, ఇంకా పెంచి చెప్తున్నారు. ఎందుకంటే పెరిగేది ఉందన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఆ విధంగా మార్కెట్ అయితే ఈరోజు కొద్దిగా స్టడీగా ఉంది, కొద్ది స్లోగా ఉంది. కాదు బెస్ట్లో డీలక్స్ బాగానే సేల్స్ జరిగిందండి. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి చూస్తున్నారు కదా, తేజ 190 వేసారని నేను చెప్పలా నేను, ఎందుకంటే వేయలేదు. వేరే ఆయన ఏమో 190 వేసారు, నువ్వేందుకు వేయలేదని చెప్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు. అబద్ధాలు కాదు, 188 వేశారు. 18,800 వేస్తే 200 కలిపి 2,000 19,000 చెప్పేస్తారు అంతేగాని వేయలా. 185, 187 ఎక్కువ జరిగింది. ఇంకా బాగుంటే 188 అంతే. 190 జరలా, దాన్ని 190 చెప్తారు అంతేగాని ఎక్కువగా డీలక్స్ ఉంటే 190 వేస్తారు కూడా. అది ఎక్కడో ఒక చోట 190 జరుగుతుంది. ఎక్కువ సూపర్ 10 170 జరుగుతుంది. 341 నిన్న వీడియో చూసారుగా, 182 18,200 కూడా వేశారు 341 వచ్చేసరికి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొడండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు చూస్తే మీకు అన్ని రకాల అన్ని క్వాలిటీల గురించి చెప్తున్న అర్థమైంది మీకు. నెక్స్ట్ అలాగే కర్నూలు డీడీ అయితే మాత్రం టాప్ ఇవాళ అయితే 16 దాకా చూసా. నిన్న 15, 16 దాకా చూశానండి. 15, 16 పైన అని చెప్పాడు ఒక ఆయన నిన్నైతే, కానీ కాదు 16,000 టాపు. ఎక్కువగా 11,000, 12,000 నుంచి చేస్తున్నారు కర్నూలు డీడీ వచ్చేసరికి అనమాట. నెక్స్ట్ అలాగే బిఎఫ్ పాత ఏమైనా ఉంటే మాత్రం 9,000, 10,000, 11,000 కూడా జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే 341 వచ్చేసరికి 341 కూడా బిఎఫ్ పాతవి అయితే 9,000 నుంచి జరుగుతున్నాయి. ఇవి కూడా 10,000, 12,000, 13,000 కూడా వేస్తున్నారు పాతకాయలు. కొత్త వచ్చేసరికి 12,000 నుంచి 14,000 ఎక్కువ జరుగుతుంది. ఇంకా మంచి బెస్ట్లు అయితే 14,000 నుంచి 16,000 వేస్తున్నారు. డీలక్స్ అయితే 17, 17.5, 18,000 పైన కూడా జరుగుతుంది మార్కెట్ 341. నెక్స్ట్ అలాగే 108 సువర్ణ బ్యాడ్గా వీటికి కొద్దిగా డిమాండ్ లేదండి, అంతగా పెద్దగా సేల్స్ లేదు వాటికి. నెక్స్ట్ 273 కుబేరా డీలక్స్ అయితే మాత్రం 14, 15 అంటున్నారండి. నేనైతే చూడలే, చెప్తున్నారు 15 వరకు వేస్తున్నారమ్మా డీలక్స్ అయితే అంటున్నారండి. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 అండి ఇండో 5 మిర్చి వచ్చేసరికి అయితే మాత్రం ఈ రకం మిర్చి అయితే మాత్రం బాగా ఇండో 5 నెంబర్ 5 మిర్చి ఎక్కువగా 12,000 నుంచి 12,500, 13,000, 135, 140 ఎక్కువ జరుగుతుంది. 140 వరకు 120 నుంచి ఎక్కువ వేస్తున్నారు. అదే పాతవి అయితే ఇవి కూడా 90, 80 రూపాయల నుంచి కూడా వేస్తున్నారు. 80, 90, 100, 110 ఈ రేంజ్లో వేస్తున్నారండి. కొత్తవి అయితే 120 నుంచి 130, 35, 140 వేస్తున్నారు ఇంకా బాగుంటే. బెస్ట్ అయితే 150 వరకు జరుగుతుంది. డీలక్స్ అయితే 160 దాకా వేస్తున్నారండి నెంబర్ 5 మిర్చి వచ్చే. నెక్స్ట్ అదే విధంగా వచ్చేసరికి ఈ 5531 సింగండి బ్యాడ్గా, 355 బ్యాడ్గా, ఈ రెండు రకాలు కూడా కొద్ది డిఫరెన్స్లు ఉంటాయి. అయితే రేటు కూడా అంతే డిఫరెన్స్ అండి. ఒక 5 రూపాయలు 2 రూపాయలు తేడాలో 120 నుంచి 140 ఎక్కువ జరుగుతుంది. అంతకు మించి పెద్దగా చూడలేదు. ఎక్కువగా 90, 100 రూపాయల నుంచి కూడా జరుగుతున్నాయి. అదే బిఎఫ్లు ఎక్కువ పెడుతున్నారు పాతవి అయితే ఇవి కూడా 90, 100, 110 ఈ రేంజ్లో మార్కెట్ అడుగుతున్నారండి. నెక్స్ట్ అలాగే సింగండి బ్యాడ్గా కొద్దిగా ఉపయోగపడుతుంది. సింగండి బ్యాడ్గా 14, 15 దాకా విన్నానండి. నేనైతే చూడలే, ఎక్కువ 130 చూశానండి. 14,000, 15,000 అంటున్నారు అంతే జరుగుతుంది. అది వాటికి డిమాండ్ బాగుంది. నెక్స్ట్ అలాగే ఆర్మూర్ నిన్నటిదాకా డిమాండ్ బాగుంది, ఈరోజు కూడా అంతగా లేదు. కాకపోతే డీలక్స్ అయితే మాత్రం 140 వేస్తున్నారు. ఈరోజు కూడా చూసారు 140 వేశారు, 14,000 వేశారు. ఎక్కువగా 125 నుంచి 120, 125, 130, 35 ఎక్కువ జరుగుతుంది ఆరుమూరు మిర్చి వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే సార్కు 1 జీని 26 ఈ మిర్చి వచ్చేసరికి కూడా 14,000 నుంచి 15, 16, 17 దాకా జరుగుతుందండి. జీని 26, రోమియో 2 ఇది సార్కు 1. నెక్స్ట్ అలాగే రోమియో 26 మాత్రం ఇది కూడా 15,000 నుంచి 17,000 ఎక్కువ వేస్తున్నారు, 17,000 దాకా. ఇంకా బాగుంటే 18,300 కూడా నేను జరిగింది వీడియో పెట్టే చూసారు కదా. 18,183 రూపాయలు కూడా వేశారండి ఈ మిర్చి వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే సంఘం అండ్ 414 మిర్చి, ఈ మిర్చి కూడా కొద్దిగా మార్కెట్ అయితే కాయలో 190 మాత్రం 120, 115 వేస్తున్నారు. కాయ క్వాలిటీ ఉంటే 130 నుంచి 140 దాకా జరుగుతుంది. డీలక్స్ అయితే 150 కూడా వేస్తున్నారు అన్నారండి, విన్నా అంతే. 150 దాకా జరిగింది డీలక్స్ అయితే. నెక్స్ట్ అదేవిధంగా టమాటా మిర్చి 23 దాకా మార్కెట్ అయితే ఉంది, కనుక పెద్దగా డిమాండ్ అయితే లేదు, అడిగేవాళ్ళు లేరు. నెక్స్ట్ అదేవిధంగా 2043 క్యాసింగ్ డబ్బీ బ్యాడ్కి కూడా 20 నుంచి 25,000 చెప్తున్నారండి. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసరికి ఈ క్లాసిక్ మిర్చి వచ్చేసరికి ఇది కూడా
130, 140 దాకా చూస్తున్నా. 130, 140 దాకా విన్నానండి, చూశాను. కాకపోతే ఇంకా పెంచేసి చెప్తున్నారు. విన్నాను అంతే, చూడలేదు. క్లాసిక్ మిర్చి. నెక్స్ట్ అలాగే ఈ మిర్చి బంగారం. బంగారం మిర్చి వచ్చేసరికి పాతవైతే 90, 100, 110 రూపాయలు దొరుకుతుంది. కొత్తవైతే 110 నుంచి 120, 130. ఇక డీలక్స్ అయితే 150, 55 కూడా దొరుకుతుంది డీలక్స్ వచ్చారు బంగారంలో. నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ కూడా. ఎల్లో గోల్డ్ వచ్చేసరికి ఇది కూడా బాగా ఎక్కువ 120 నుంచి డౌన్, 120 నుంచి 30, 40, 50, 70 వరకు దొరుకుతుంది డీలక్స్ అయితే కదా. ఇప్పుడు అంత క్వాలిటీ కనబడాల, క్వాలిటీ అందులో లేదు, అంత క్వాలిటీ లేదండి. నెక్స్ట్ అయితే ఇంకా 34 T34. ఈ T34 మిర్చి వచ్చేసరికి కూడా పాత వచ్చేసరికి 90 రూపాయల నుంచి 100, 110, 120, 120 దాకా చూసా పాతవి. బాగుంటే సైజు ఉంటే మాత్రం. కొత్తవి అయితే మాత్రం 120 నుంచి 140 ఎక్కువ జరుగుతుందండి. 120, 30, 35 ఇంకా బాగుంటే 140 దాకా వేస్తున్నారు 34. ఇంకా బాగుంటే మాత్రం 150 నుంచి 160 దాకా మార్కెట్ ఉంది. సూపర్ 10 అయితే 170, 75 కూడా జరుగుతుంది. 175, 75 కూడా వేస్తున్నారు సూపర్ 10 డీలక్స్. మరి 175 వేసారు, మావేంది 120 వేసారు అనుకోవచ్చు మీరు. ఇది మీడియాలు, అది మీడియం బెస్ట్లు డీలక్స్ 4 క్వాలిటీలు ఉన్నాయి. అందులో పాతవి ఉన్నాయి, పాతవి ఒక రేటుకి వెళ్తాయి. పాతవి అయితే మాత్రం 120, 130 దాకా వేస్తున్నారు సూపర్ 10 బాగా సైజు ఉంటే మాత్రం. కొత్తవి అయితే 120 నుంచి 140 ఎక్కువ జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు ఏవైనా కానీ 120 నుంచి 140. ఇక బెస్ట్లు అయితే 150 నుంచి 160, 65 వరకు వేస్తున్నారు. డీలక్స్ అయితే 170, 75 వరకు జరుగుతుందండి మార్కెట్లో. నెక్స్ట్ అదేవిధంగా తాలు అండి. ఈ తాలు నెక్స్ట్ నాటుకాయ కూడా అడిగా, మళ్ళీ ఇవాళ కూడా కాయ ఎక్కడ కనబడలా కదా. ఉంటే 30, 40, 130, 140 దాకా పోయిద్ది అని అంటున్నారండి ఎవరిని అడిగినా కానీ. నెక్స్ట్ అలాగే చాలా మంది 783, 81, 85 2-3 రకాలు కామెంట్లు చేశారండి. ఆ క్వాలిటీల గురించి అడిగితే ఎవరు తెలియదు అంటున్నారండి. వాటికి ఒక పేరు ఉంటుంది క్రాసింగ్. నిన్నటిదాకా 414 అడిగితే ఎవరు తెలియదు అన్నారు. కనుక్కుంటే 414 సంఘం ఇచ్చి ఆ రకంగా మీరు చెప్పేది పేరుకి కూడా వేరొక పేరు ఉంటుంది. అది కనుక్కొని నాకు చెప్తే నేను చెప్పగలను ఎంత పడుతుంది ఏంది అనేది కూడాను. నెక్స్ట్ అలాగే తాలు అయితే మాత్రం 11, 11:30 దాకా బాగా జరుగుతున్నాయండి. తేజ తాలు కొద్దిగా పర్లేదు, శుద్ధంగా ఉంటే. డీలక్స్ తాలు అయితే 12,000 కూడా వేస్తున్నారు. ఎక్కువగా 9,000 నుంచి జరుగుతున్నాయి తేజ తాలు, 9,000 నుంచి జరుగుతున్నాయి. సీడ్ రకాల తాలు 70, 75, 80 రూపాయల వరకు వేస్తున్నారండి. కలర్ ఉంటే 85 రూపాయలు కూడా. సీడ్ కాదు 34, 341 సీడ్ రకాలు అయితే 4,500 నుంచి 5,000, 6,000 దాకా జరుగుతున్నాయి. నెక్స్ట్ అలాగే ఈ సార్కు, సంగము, ఈ 26 ఈ రకాలు తాళల్లా బ్యాడిగి తాలు అయిన కానీ 7500 నుంచి 8,500, 9,000 కూడా వేస్తున్నారు. కలర్ ఉంటాయి. బ్యాడిగి తాలు కూడా 7500 ఎక్కువ వేస్తున్నారు. 7,000, 7,500 ఎక్కువ వేస్తున్నారండి. తేజ మాత్రం మిక్సింగ్ అయితే 120 నుంచి 130 వరకు జరుగుతున్నాయి. మిక్సింగ్ ఎరుపు. మీడియాలు అయితే 13,000 నుంచి 14, 15, 16 కూడా జరుగుతున్నాయి. మీడియం బెస్ట్లు 16, 17 దాకా వేస్తున్నారండి. ఎక్కువగా 13,000 నుంచి జరుగుతున్నాయి తేజాలు డిమాండ్. నెక్స్ట్ అలాగే బెస్ట్లు అయితే మాత్రం 16,000 నుంచి 17, 17.5 వేస్తున్నారు. డీలక్స్ అయితే 18, 18.5 ఇంకా బాగుంటే 187 అండి. అంతవరకు చూశాను. కాదే మీరు 180, 190 వేయలేదు అన్నా, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, వేసారు అంటున్నారు. నేను వేయలా, అంత క్వాలిటీ అయితే లేదు. ఒకవేళ ఎక్కడో ఒక చోట అంత క్వాలిటీ ఉంటే వేయొచ్చండి. ఎక్కువగా 85, 87 వరకు జరుగుతుందండి. ఆ 87, 88 రూపాయలు వేసిన వాళ్ళే 190 చెప్పుకుంటారు. 2 రూపాయలు ఏముందని, అంతేగాని లేదు. అంత కొద్దిగా డిమాండ్ వాటిలో తగ్గింది, సీడ్ రకాల్లో పెరిగింది అనమాట. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై వాచింగ్ ఫ్రెండ్స్.